గేట్ లోపలికి వచ్చిన మొదటి వ్యక్తి నుంచి జరిగిన సంఘటన మీద మొత్తం నాకు ఒక నివేదిక కావాలి అని చెప్పి ఆయన కూడా కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మీకు ఇంతమంది వస్తారు అని తెలుసు, 2500 మంది అక్కడ ఉంటారు. ఈ ఎక్స్టెంట్ లో 2500 మందికి ఇవ్వలేమో అని చెప్పినప్పుడు మీరు 2500 మందిని కంట్రోల్ చేయడానికి లేదా 3000 మందిని కంట్రోల్ చేయడానికి ఎంత పోలీసుకి లెటర్ ఇచ్చారు? లేదు సార్ వీళ్ళు సరిపోరు, ఎవరు చెప్పాలి? దీన్నంతా ఎవరు మానిటరింగ్ చేయాలి? ఈఓ గారు, చైర్మన్ గారే కదా. అంటే ఎన్ని సెంటర్లో రేపు ఇస్తున్నారు? ఎక్కడ? కనీసం నేనేమడుగుతున్నానంటే, అంత పెద్ద ధార్మిక ప్రపంచం అంతా చెప్పుకునేటటువంటి మనం ఇదేదో దురదృష్టమో జరిగిందో పక్కన పెడితే, వాళ్ళకి కనీసం మినిమం నీళ్లు, అంటే వాళ్ళు వస్తారు టికెట్ల కోసం, మనుషులు కాదా వాళ్ళు? మినిమం నీడ్స్ అన్నా వాళ్ళకి సప్లై చేయాలి కదమ్మా. నీళ్లు, ఏదో మజ్జిగో, లేకుంటే వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు అందరూ వెళ్తే ఛానళ్ళ ముందు గంటలు నిలబడిపోయాం, సమస్యలిపోయాం, బాత్రూమ్ అరేంజ్ చేయలేదు, ఇంకోటి. ఇప్పుడు ఒక 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 ఎవరో వస్తున్నాము అంటే వెంటనే అక్కడ టాయిలెట్స్ అన్ని పెట్టేస్తాం కదా మనం, అంటే కృత్రిమంగా ఏర్పాటు చేస్తాం కదా, మహిళలు అందరూ ఉన్నారని. మినిమం అవన్నీ ఒక చర్చ చేసి, రేపు పొద్దునే వైకుంఠ ఏకాదశి మీరు ఎందుకు ఒక మీటింగ్ పెట్టుకొని మీరు ఎందుకు చేయలేదు? చైర్మన్ ఆధ్వర్యంలో ఈఓ కావచ్చు, ఏఈఓ కావచ్చు, జేఈఓ, ఎన్ని సెంటర్లు, ఆ సెంటర్లు అన్ని సరిపోతాయా? వాళ్ళకి మనం ఏమిద్దాం? ఒకవేళ ఏమన్నా ఇలా జరిగితే ఏంటి? ఇలాంటి ఒక ఎక్సర్సైజ్ జరగలేదు అనేది 100%. జరగలేనప్పుడు బాధ్యత తీసుకోవాలి. మీరు క్షమాపణ కోరండి అని ఇప్పటికీ అడుగుతున్నాడు మా నాయకుడు. వీళ్ళెవరు తీసుకోకపోయినా బాధ్యతాయుతంగా మీ పైన మేము పరిపాలనలో ఉన్నాం కాబట్టి నేనైతే శిరస్సు వంచి క్షమించమని అడుగుతున్నాను అని చెప్పి నాయకుడు. అవును. ఇక్కడ ఇంకొకటి ఏపీ ప్రజలకు అర్థం కాని క్వశ్చన్ ఏం రేజ్ అవుతుంది అని అంటే, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు నాయకులు, అంటే సీఎం, డిప్యూటీ సీఎం, ఇద్దరి మధ్య కూడా ఈ మాటలకి సంబంధించి, వ్యాఖ్యలకి సంబంధించి డిఫరెంట్ వేస్ కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టుగా పోలీసుల పనితీరుకు సంబంధించి వాళ్ళని సస్పెండ్ చేశారు, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారుగా చూస్తున్నాం. బట్ పవన్ దాంతో పాటు దాంతో పాటు సంపూర్ణ నివేదిక ఇవ్వమన్నాడు. ఇప్పుడు అయిపోలేదు కదా. నాకు టోటల్ ఒక 3 days, 3-4 వర్కింగ్ డేస్ లోపల నాకు ప్రతి పాయింట్ నివేదిక ఇవ్వమన్నాడు కదా. అప్పుడు ముఖ్యమంత్రి గారు అడిగారు. బట్ డిప్యూటీ సీఎం గారు దీనికి టీటీడీ చైర్మన్ గారిని, యూఓ గారిని బాధ్యులుగా చూపిస్తున్నారు. ఇక్కడ 2 దారులు కనిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వంలోనే. ఎలా చూడాలంటారు? అంటే మీ దాంట్లో నేను ఏం అర్థం ఎదుగుతున్నానంటే, వీళ్ళని బాధ్యులుగా చూపిస్తున్నారంటే, ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ గారు అంటే చైర్మన్ గారు లేకుంటే ఈఓ గారు దగ్గరుండి పాండి త్వరగా అని చెప్పి తోసినట్టు అని అట్లా తీసుకోవద్దు ఆయన చైర్మన్. కానీ మీది కదా బాధ్యత. మీరు ఎక్కడో ఒక అలసత్వం, ఎక్కడో కొద్దిగా నిర్లక్ష్యమో, మానిటరింగ్ ఏదో దెబ్బతిని దాని వల్లే కదా ఇది జరిగింది. కూలంకుషంగా మీరు, అంటే ఎవ్రీథింగ్, ఇంత పెద్ద మన వ్యవస్థలో ఇప్పుడు ఈ రోజు ఎవరు చనిపోయినా, ఎవరేమనుకున్నా, మనం ఆ వెంకటేశ్వర స్వామికి ఉన్న కోట్లాది భక్తుల్లో కొంతమందిని కోల్పోయాం కదమ్మా. అంటే అది బాధ్యత ఎవరిది? అంటే నిత్యం వెంకటేశ్వర స్వామి గోవిందనామ స్మరణతో వచ్చేటటువంటి వైకుంఠ దర్శనం ద్వారా ఆయన్ని దర్శించుకోవాలనుకున్నటువంటి వ్యక్తులు చనిపోయారు. అది పెద్దది. అది నేను అడుగుతున్నాడు మా నాయకుడు. వాళ్ళు ఆ దైవాన్ని చూడడానికి వచ్చి చనిపోయినారు. ఆ ధార్మిక సంస్థకు బాధ్యులు మీరు అంటే మీరు చేశారని అనడం లేదు. మీ అలసత్వం, నిర్లక్ష్యంలో జరిగింది. బట్ మీరు ఆనందంగా ఒప్పుకోండి. ఓకే, మా వైపు జరిగింది, ఇంకొంచెం పగడ్బందీగా ఉండాల్సి ఉంది, నేను క్షమాపణలు అడగండి అంటున్నాడు. అంటే అది నాకు తెలిసి అంతకు మించి ఇంకేం చేయగలరా మా వాళ్ళు? లేదు, నా తప్పు లేదు అనలేరు కదా.